శ్రీరామ పరబ్రహ్మణే నమః. మనము శ్రీరామచరితాంబుధి అని నాచే విరచితమైనటువంటిది ఈ రామాయణాన్ని చెప్పదలుచుకున్నాను. శ్రీరామచరితాంబుధి రమాశంకర్ కొరడే. నేను ఈ శ్రీరామచరితాంబుధి అనే పుస్తకాన్ని 1996లో రాశాను. ఆ తర్వాత ప్రతికూల పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా రాముడికి 14 సంవత్సరాల వనవాసంలాగా నా పుస్తకానికి 14 సంవత్సరాల లోన ఉండిపోయింది. ఇంకా పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తీరాక కాస్త తీరిక చేసుకొని దీన్ని ప్రూఫ్ చేసి ఈ రామాయణాన్ని బాంబేలో మా తమ్ముడైనటువంటి తాడూరి రాంప్రసాద్ చక్కగా తెలుగు టైపింగ్ ఈ ముద్రణ యంత్రాన్ని కొనుక్కోవచ్చి ఈ బుక్ కోసమే ప్రత్యేకించి అక్కడ నేను బాంబే వెళ్ళి నెల రోజులు ఉండి ప్రూఫ్ చేసి బాంబేలో ముద్రణ చేశాము. తర్వాత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో భీష్మ ఏకాదశి రోజు పుస్తకావిష్కరణ జరిగింది. అయితే రామాయణంలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకు ఇప్పటి కాలంలో నేటికి కూడా ఇన్ని యుగాలు మారిన 5000 సంవత్సరాల క్రితం నాటి రామాయణం ఇన్ని సంవత్సరాలు ఇన్ని 2 యుగాలు దాటింది. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం అయిపోయి ఇప్పుడు మనకు నడుస్తున్నది కలియుగం 2వ పాదం. కలి 4 పాదాలు భూమిపై మోపినప్పుడట అనేకమైనట్టు ఇంకా అకృత్యాలు మనం ఇంకా చూడము, అప్పటికి ఉండము. ఇప్పటికే అమ్మ ఇంత క్రూరత్వం జరుగుతుందా, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయా చుట్టుపక్కల కూడా అని అనుకుంటున్నాము. ఇంకా కలి 1వ పాదం తీసి 2వ పాదం పెట్టబోతుంటేనే ఇంతగా కాలుష్యం అయిపోయింది వాతావరణం, మానుష జీవనం. ఇంకా పోను పోను ఇంకా కరువు కాటకాలు, ఆకాశాన్ని అంటే ధరలు, ఇంకా కరువు కాటకాలు, ఇంకా ఇవన్నీ చాలా యుద్ధాలు, ఉత్పన్నాలు ఇవన్నీ జరుగుతాయట. అప్పటి జీవన సరళి ఎలా ఉంటుందో కూడా ఊహించలేనంత కఠినంగా ఉంటుందట. అన్నింటికి నాటికి నేటికి ఏ నాటికైనా ఏ యుగానికైనా ఔషధం శ్రీరామచరితాంబుధి. ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి గురించి చెప్పాలి. వాల్మీకి మహర్షి మానవాళికి పెట్టినటువంటి అక్షర భిక్ష, జ్ఞాన భిక్ష, సమాజ జీవన భిక్ష. లేకుంటే విలువలు లేని మానవ జీవితం అతలాకుతలమై ఉండేది. ఒక క్రమశిక్షణ నేర్పించాడు మనకు వాల్మీకి మహర్షి. ముందుగానే మనం మొన్నటి రామాయణ విశేషాల్లో ఇలాగా చెప్పుకున్నాము. 5000 సర్గలు, 24,000 శ్లోకాలు, 7 కాండాలతో, ఉత్తర రామాయణంతో 7 కాండాలతో ఉన్నటువంటి రామాయణం. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండాగ్రమీణం వందే రామాయణ వర్ణనం. సముద్రంలో అనేకమైనటి క్రూరజాతులైన విషచేపలు, మత్స్యజాతి విషశల్యమైన మత్స్యజాతి, తిమితిమంగళాలు, భయంకరమైన ఆలలు, లోతైన సుడిగుండాలు, ఇంకా అమావాస్య పూర్ణిమలకు పొంగే తత్వం సముద్రానికి ఉంది. అలా ఎలా ఉందో, ఎంత భయంకరమైందో సముద్రము. అందులోనే సముద్ర అంతర్భాగాన సముద్రునికి రత్నగర్భుడు అని ఒక పేరు. మణిమాణిక్యాలు, ముత్యాలు చేపల నుండి తయారవుతాయి. చేపల జీర్ణాశయంలో మంచి ముత్యాలు తయారవుతాయి. రంగురంగుల ముత్యాలు కూడా దొరుకుతాయి. సముద్ర అంతర్గర్భాన మణిరాశులు, రత్నరాశులు. అందుకే సముద్రాన్ని లోతుగా వెళ్ళి అక్కడి నుంచి ధనరాశులను తెచ్చుకుంటారు. రత్నగర్భుడు అని ఒక పేరున్నదని చెప్పుకున్నాం కదా. అలాంటిదే సముద్రంతో పోల్చబడ్డది రామాయణం. అయితే ఎక్కడికైనా ఇంకొక పుణ్యనదితో కూడా పోల్చబడ్డది. ఎక్కడికైనా పుణ్యనదికి వెళ్ళి మనం స్నానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. కానీ రామాయణమైనే, శ్రీమద్ రామాయణమైన ఈ పుస్తకరాజం మన ఇంట్లో ఉంటేనే ఓ రోజు కాకుంటే ఓ రోజున చూస్తాము. ఏడో ఒకనాడు 3 వచ్చినప్పుడు చదువుతాము, వింటాము. యా అవస్థాయంతి గిరి సర్పితాచ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు ప్రసిరిష్యతి. ఎన్ని కాలాలు, ఎన్ని యుగాలు పంచభూతాలు మహీతల మీద, పర్వతాలు, నదులు ప్రవహిస్తాయో అన్ని సంవత్సరాలు, అన్ని యుగాలు కూడా శ్రీమద్ రామాయణం సజీవమై అనేక రీతుల, అనేక కవితా ప్రక్రియల, అనేక సాహితీ రీతులలో ఎవరికి అనుబంధంగా, ఎవరికి అనుగుణంగా రామాయణం సాగుతూనే ఉంటుంది. ఇప్పటి కూడా అది దృష్టాంతరం. వెనుకటి కాలంలో స్త్రీలు విద్య అంతగా లేకపోయేది. అప్పుడు దంపుడు పాటలు, విసురుడు పాటల్లో కూడా రామాయణాన్ని పాడుతూ దంచేవాళ్ళు. ఆ రామాయణంలో ఏంటంటే సీతాదేవి సీమంతము,
సీతాదేవి వేవిళ్ళు ఇలా పాటల్లో ఊరుమిళాదేవి నిద్ర, మళ్ళీ శ్రీరామచంద్రమిమ్ము చిత్త కమలమందు నిలిపి రాజసముగ పఠన చేతు రామ గీతలు అంటూ దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించి అసుర బాధలు తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు తాను నరుడనయ్యి నేను గుడుదు నాకు తోడుగాను మీరు వానరులయ్యి రెండు వసుధ మీదకు, నేను మానవ రూపాన్ని ధరిస్తున్నాను, నాకు సహాయకారులుగా మీరు వానర రూపాన్ని ధరించి నాకు తోడుగా రండి అని చెప్పినట్టుగానే మనకి రామచంద్రమూర్తి రావణాసురుని అంతమొందించడానికి సీతాన్వేషణ అనంతరం లంకకు చేరడానికి వానరుల సహాయంతో ఘనమైన సముద్రం మీద వారధి నిర్మించాడు. ఇప్పటికీ కూడా మనం రామేశ్వరం వెళ్తే ఆ చివరికి విభీషణుడు కట్టిన గుడి ఉంటుంది. అక్కడ అనేకమైన రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. విభీషణుడు కట్టిన ఆలయం నుంచి పైకి 2వ అంతస్తు ఎక్కి చూస్తే అక్కడ మనకి రామచంద్రమూర్తి వానరుల సహాయంతో కట్టినటువంటి వంతెన ఇప్పటికీ మనకు కానవస్తుంది. అలాగే నీళ్ళ మీద తేలే రాళ్ళు రామ్ రామ్ అనుకుంటూ ఒక్కొక్క రాయి చిన్న సైజు నుంచి 300, పెద్ద రాయి అయితే 3,000 అలాంటి రాళ్ళు అమ్ముతుంటారు ఆ సముద్ర ఒడ్డున. అటువంటి రాళ్ళను తెచ్చుకొని ఇళ్లలో పూజించుకుంటే శుభఫలం అట. అసలు రామాయణ గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల, రామ పంచాయతన ఫోటో ఉంచుకోవడం వల్ల కుటుంబంలో కలహాలు రావు, సంపద మంచిగా ఉంటుంది. పిల్లలకు సరి అయిన కాలంలో అంటే వివాహ వయస్సు రాగానే వివాహం జరగడము, ఉద్యోగ అన్వేషణ ఎక్కువ లేకుండా మంచి ఉద్యోగం దొరకడము, వంశాభివృద్ధి జరగడము, ఇవన్నీ కూడా మనకు రామాయణం ఫలాలను అందిస్తుంటుంది అన్నట్టు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానిధి. ఇందాక చెప్పుకున్నాం, ఆ మహానది దగ్గరికి వెళ్తే గోదావరి, గంగా, కావేరి, తుంగభద్ర ఇలాంటి పుణ్యనదులకు వెళ్ళి మనం దగ్గరగా వెళ్ళి స్నానం ఆచరించి ఆ నీటిని తలమే చల్లుకొని కాసిని నీళ్లు తెచ్చుకొని ఇంట్లో భద్రపరచుకుంటే మనకు పుణ్యం. కానీ రామాయణ గ్రంథం మన దగ్గరికే వచ్చి మనకి పుణ్యాన్ని ఇస్తుంది, మన నది దగ్గరికి వెళ్ళక్కడాలు. అందుకని మనకు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఒక పుణ్య నదితో పోల్చారు. కలిదోష ప్రభావంన కలుషితాలు పెట్టరేగిపోతున్న నేటి సమాజానికి అసూయ, ఈర్ష, ద్వేషాలు, క్రౌర్యాలు అనే రోగపీడితులైన మానవాళికి రామాయణ ఔషధి మరల అవసరం. అంటే రామాయణం ఏ భాషలో అయినా ఇప్పటికి చాలా భాషల్లో ప్రచురితమైంది. ఇన్ని యుగాలు అయినా కూడా రామాయణాన్ని ఒగ్గు కథగా, బుర్ర కథగా, జానపదాలుగా, స్త్రీల పాటలుగా, అప్పుడు ఆదికవి మహాకవి మనకు వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని, మహాభారతంలో వ్యాస మహర్షి రామాయణాన్ని కొంతవరకు, భాగవతంలో కూడా రామాయణ ప్రస్తావన వ్యాస మహర్షి, వీళ్ళందరూ పెద్ద పెద్ద పండితులు మాత్రమే చదువుకునే వీలుగా ఉంది. కానీ ఈ కాలంలో అంత సంస్కృత పాండిత్యం లేని సరళమైన సామాన్యమైన మానవాళికి అందుబాటులో ఉండడానికి చాలా రామాయణాలు వచ్చాయి. గేయ రామాయణాలు, కథా రామాయణాలు, వచన రామాయణాలు. ఇంకా రామాయణం ఒక నదీ ప్రవాహంలా, కొండ చర్యల నుంచి ఊగుతున్న జలపాతంలా, ఇంకా కూడా కలియుగ మానవులకు రామాయణ ఔషధి చెవులలో పడడం వల్ల, రామామృతం చెవులలో పడడం వల్ల, రామనామము చెవులో పడడం వల్ల అనేకమైనటువంటి కలిదోషాల నుండి నివారణ పొందుతాము అని మనకు రామాయణ ప్రశస్తి చెబుతోంది. అయితే మొన్న మనము రామాయణంలో ఉన్నటువంటి రాజ ఋషులు కుశనాభుడు, బ్రహ్మదత్తుడు, చ్యవన మహర్షి, అశ్విని దేవతల గురించి చెప్పుకున్నాము. తర్వాతకి ఇప్పుడు మనకు వాల్మీకి మహర్షి గురించి ఇంకా చాలామంది ఉన్నారు. విశ్వామిత్రుని కథ, ఋషులు వాసిష్ఠ మహర్షి కథ, ఇప్పుడు వాల్మీకి మహర్షి కథ. వీళ్ళందరికంటే ఆద్యుడు వాల్మీకి మహర్షి. అవి రాముని కంటే ముందు ఉన్న ఋషులు, రాజ ఋషులు. తర్వాత జనక మహర్షి, దశరథ మహారాజు, అజ మహారాజు, తర్వాత సగర మహారాజు. ఇలాగా మనకు అనేకమైనటువంటి రాజులు, రాజ్యాలు, రాజ్య విస్తరణలు, పర్వతాలు, నదులు, లోయలు. మొన్న కూడా చెప్పుకున్నాము, ఒక చారిత్రాత్మకమైన గ్రంథము. ఇది అనుసరించే గ్రంథము, ఏదో చదివి మర్చిపోయే గ్రంథం కాదు. క్షణం క్షణం, దినం దినం మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి మహత్ గ్రంథము. అయితే వాల్మీకి మహర్షి గురించి అనేక విధాలైన కథలు ఉన్నాయి. అతను ఒక బోయవాడు, అంటే తను
వస్తుపోతున్నటువంటి యాత్రికులను వేధించి దొంగతనంగా, ఇక దొంగతనం అంటే అపహరించి వాళ్ళను దోచుకొని ఆ దోచిన ధనాన్నితోని తన భార్య బిడ్డలను సాదుకుంటాడు. అలాగే ఒకసారి ఆ దారిలో నారద మహర్షి వెళ్తుంటాడు. అప్పుడు ఆయన దగ్గర ఏముండదు, తంబుర జపమాలలు ఇవే ఉంటాయి. ఇవి నీకేం ఉపయోగిస్తాయ్యా, ఇంత పాపం చేస్తున్నావు, ఈ పాపాన్ని నీ భార్యపుత్రులు పంచుకుంటారంటే, నీకు సంసారి లేని సన్యాసివి, భార్య పిల్లల గురించి ఆ అనుభూతి ఆ మధురం గురించి నీకేం తెలుస్తుంది, సంసారం గురించి, ఏ పోవయ్యా అని అంటాడు. కాదు బాబు, నీకు గిట్ట నువ్వు ఇంటికి వెళ్ళి అడిగిరా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వచ్చే వరకు నీకోసం నేను ఎదురు చూస్తాను. ఇంటికి వెళ్ళి నేను ఇంత సంపాదిస్తున్నా కదా, నా సంపాదనలు అన్నీ బాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, మరి దీంతో పాటు నాకు పాపం కూడా ఉన్నదంట, ఆ పాపాన్ని మీరు కొంత తీసుకుంటారా అని అడిగి రమ్మంటాడు. అంటే ఇక ముని చెప్పాడు కదా, సరే అడిగి వస్తా, చూడు నాకు తగ్గ సమాధానం ఏముంటుందని బింకంగా పోతాడు. బింకంగా వెళ్ళి అడుగుతాడు. అంటే భార్య అంటుంది, నీ సంపాదనకి నీ భాగ్యానికి మేము భాగస్థులము, కానీ నీ పాపానికి మేమెందుకు తీసుకుంటాము, మాకు అవసరం లేదని భార్య అంటుంది. ఇష్టమైన కూతుళ్ళను, 3 కూతుళ్ళు ఉన్నారు వాల్మీకి మహామునికి ముందు పూర్వ జీవితంలో, 2 కుమారులు ఉన్నారు, ఎవరు కూడా తీసుకోమంటారు. అరే నేను ఎంత ఆనందంగా గర్వంగా చెప్పి వచ్చుకున్నాను నా భార్య పిల్ల గురించి, వీళ్ళ ఇంత స్వార్థమా, ఇంతే నా ప్రేమ అని ఒక్కటి కించిత్ బాధ ఆయన గుండెని తాకిందట. అది బేలగా ముఖం వేసుకొని మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వస్తాడు. స్వామి, మీరు అన్నది నిజము, నా భాగ్యానికే వాళ్ళు భాగస్తులట, కానీ నా పాపాన్ని వాళ్ళు తీసుకోరట అని అంటే, అందుకనే నా తాంబూర నీకేం చేస్తుంది, దాని మీద నీకేం పాట రాదు. నారద మహర్షి యొక్క వీణ పేరు మహతి. మహతి అంటే సాక్షాత్ సరస్వతి యొక్క, మనకి ఇక్కడ సరస్వతి యొక్క వీణ పేరు కచ్చెపి. తర్వాత కార్యక్రమంలో మనం పాంచజన్యాలు అంటే శంకులు ఎన్ని ఉన్నాయి, ఎవరు ధరించిన శంకు పేరు ఏమిటి, ఎవరి దంచిన విల్లుల పేరు ఏమిటి. ఇక్కడ మనకు రాముడు కోదండ పాణి అంటాము. కోదండము అనే ఒక ఆయుధం ద్వారా, ఒక విల్లు ద్వారా పేరుని గడించిన దేవుడు అన్నట్టు ఈయన. అలాగే పాంచజన్యం గురించి, శంకు చక్రాల గురించి ఇంకా మనకు రామాయణంలో ప్రస్తావన వస్తుంది. అలాగే ఈ మహతి అనేటువంటి వీణ ఒక నారద మహర్షికి మాత్రమే పలుకుతుంది, ఎవరు మడితే వాళ్ళు ముట్టుకుంటే అది పలకదు. అందుకని ఆ మహతి అనే వీణను స్పర్శించడానికి, దర్శించడానికి కూడా మనకు అర్హత లేదు. ఇప్పటికీ కలియుగంలో కూడా నారద మహర్షి మానవ రూపంగా సంచరిస్తున్నాడు అనే ఒకటి నానుడి మనకు వేదశాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఆయన అన్ని యుగాలు, అన్ని లోకాలు సంచరించే మహాశక్తి గలవాడు. ఎందువలన ఆయన నిరంతరము అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం ఆగకుండా చేస్తుంటాడు. అలాగే మనకు పంచాక్షరిలోని ఓం నమః శివాయ, ఈ రెండిట్లోని బీజాక్షరాలు అంటే ప్రాణాక్షరాలు, ప్రాణాలు అనగా ఓం నమః శివాయలోని మకారము, ఓం నమో నారాయణలోని రకారము కలిపితే రామ అనే శబ్దాన్ని వశిష్ఠ మహర్షి చాలా విశిష్టంగా ఎన్నుకొని మనకు రామచంద్రుని యొక్క నామకరణం రాశారట. అందుకని రామ, జై శ్రీరామ్, ఓం నమో రామ పరబ్రహ్మణే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః అంటే పంచాక్షరి చేసిన జపమహిమ, అష్టాక్షరి చేసిన జపమహిమ రెండు కూడా కలుగుతాయని శృతివచనం. ఇలాగా మన ముందు వాల్మీకి మహాగురుషి గురించి ఆయన ఎలా ఉంటున్నాడంటే, వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని రామాయణీ కథా గంగా పునాతి భువనత్రయం. నా 3 భువనాలను, 3 లోకాలను ప్రవహింపజేస్తుంది. సగరమహాముని యొక్క కుమారులు 60,000 మంది చితాభస్మాలను పుణ్యలోకాలకు పంపించడానికి ఆ కాలంలో భగీరథుడు చేసిన ప్రయత్నం మనకు గంగావతరణలో ఇక్కడ వస్తుంది. అలాగే మన వాల్మీకి కలం నుండి ఉద్భవించినటి రామసాగరగామిని, సాగరగామిని అంటే నది, గంగా నది, ఈ రామాయణ కథా గంగా ఇంకా నేటికి కూడా 3 లోకాలను కూడా పుణ్యతనంగా చేస్తోందట. రామాయణంలో ఇప్పటికీ ఉపయోగపడే సామాజిక వివరణ, సామాజిక విషయాలు కూడా మనం రామాయణ విశేషాల్లో కొన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు రామాయణాన్ని ఈరోజు మార్గశిర గురువారము, మార్గశిర మాసంలో చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, చిక్కుడు పువ్వులతోని గౌరీదేవిని పూజించి, దీనికి కూడా ఒక కథ ఉంది. ఈ మార్గశిర ప్రశస్తము, మార్గశిర గురువారం నాడు ఏ పని చేసినా కూడా చాలా విజయవంతంగా ఉంటుంది. ఇటువంటి
రామాయణాన్ని ఈ గురువారం కొంచెము ప్రారంభిద్దామని సదుశయంతో దీనికి కొంచెంగా చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ మనకు వాల్మీకి మహర్షి గురించి టూకీగా చెప్పాము. కానీ అది అంతగా వాల్మీకి చరిత్రలో ఏం చెప్తోంది? వాల్మీకి చరిత్ర ప్రాచేతన మహర్షికి 7 సంతానంలో 7వ వాడు, చివరివాడు వాల్మీకి. ఆయన పేరు ప్రాచేతనుడు. అతను ఒకరోజు వీళ్ళు ప్రయాణం చేస్తుంటే నిద్రలోంచి జారి పడిపోతాడు ఆ అబ్బాయి. చాలా చిన్న పిల్లవాడు, 2 సంవత్సరాల ప్రాయంలో ఆ దారిన వెళ్తున్న ఒక బోయవానికి దొరుకుతాడు. అతడు తన 3 పిల్లలతో పాటు ఈ అబ్బాయిని కూడా పెంచుకొని రత్నాకరుడని నామకరణం చేస్తాడు. ఆ తినే ఆహారం వల్ల మనం మొన్న రామాయణ కాలంలో విశేషాలలో ఆహార నియమాల గురించి చెప్పుకున్నాము. తినే ఆహారం వల్ల కూడా మామూలుగా బ్రాహ్మణ వంశస్థులు ఒక మంచి రంగుతోని, సన్నగా, నాజుగ్గా, పలుచని నాలుకతోని, స్పష్టమైన ఉచ్చారణతోని ఉంటారు. ఇక్కడ ఏంటంటే అడవి జాతిలో మాంసాలు తినడము, మాంసాహారం సేకరించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి వాటి ఆహార నియమం లేకపోవడం వల్ల అలసటకు మర్చిపోయి మధుపానం చేయడం వల్ల నాలుకలు లావైపోయి చక్కటి భాష ఉచ్చారణ సరిగ్గా లేకపోవడము, మళ్ళీ క్రౌర్యమైనటువంటి ఆలోచనలు రావడము, ఎవరిని కొట్టినా చంపినా పశుజాతిలాగా ప్రతి జీవికి భగవంతుడు ఆహారాన్ని పెట్టాడు. అందరూ కూరగాయలే తింటే బతకలేదు సమాజం అన్నట్టుగా అడవి జాతులలో ఉన్నవాళ్ళు కుందేళ్లను, మేకలను, జింకలను, పులులను ఏవో వేటాడి వాటిని కాల్చుకొని తినేవారు. జలపక్షులను, జలజీవాలను. వాటి ఆహారం వల్ల కొంత మనసు కఠినమయ్యి శరీరం కూడా అన్నిటికీ దృఢంగా అయ్యి గాలివాన నుంచి రక్షించుకునే విధంగా వాళ్ళ తినే ఆహారాన్ని బట్టి మలచబడి చక్కగా ఆరోగ్యంగా ఎండకైనా, వానకైనా, చలికైనా తట్టుకొని తిరిగే దేహ దాఢుర్యాన్ని కలిగి ఉంటారు, శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. అలాగే ఆలోచన విధానం ఇది తప్పు కాదు, మాకు కావలసిన ఆహారం అక్కడ ఉంది, ఇంకొక జీవిని చంపడం తప్పు అనేది అన్నప్పుడు ఎలా తెలుస్తుంది? సాత్విక ఆహారం తినడం వల్ల సాత్విక భావాలు ఉంటాయి. నేటికి కూడా ఇప్పుడు దీక్షలో ఉన్న వాళ్ళు సాత్విక ఆహారాన్ని తింటారు, శుచి శుభ్రతలు బాగా పాటిస్తారు. అక్కడ ఏంటంటే అనాగరికమైనటువంటి గిరి ప్రాంతంలో చిన్నప్పటి పెరగడం వల్ల బ్రాహ్మణ సంతతి అయినా కూడా లోపల దేహంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వంశ బీజాలు అప్పటికి పెద్దగయ్యాక తన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. దేనివల్ల? కేవలం రామనామం వల్ల. ఇప్పుడు వాల్మీకి చరిత్ర నేను రాసినటువంటి పదాల్లో అది తమసానది జనపదం, ఆది కవి వాల్మీకి జన్మస్థలం, ప్రాచేతనుడను బ్రాహ్మణునకు జనించే పసివాడు సప్తమ సంతానుడై, బోయవానునకు దొరికి రత్నాకరుడను నామంబు బడసి కఠినుడాయను, జన్మదాతల నెడబాసి జనపదములు దాటి ఘోరవనాల దారిగాచి బాటసారుల దోచి కరుణమాని కరడుగట్టి కారడవుల నేలి చారుల దారుల సాగువారల జీవధారలు దృంచి హీనంపు జీవన సరళిపై సొంపైన కెళిగా తలచి పాప పంకిలమం పారాడే పామరుడై. ఆయన మొదటిసారిగా తమసా నది మనకు భరద్వాజాశ్రమం దాటాక చిత్రకూటానికి వెళ్ళేటప్పుడు రామచంద్రుడు వనవాసానికి వెళ్ళే ఘట్టంలో మనకు తమసా నది ప్రాశస్తం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఎన్నో రకాలైన నదులు, పుణ్య నదులు ఉన్నాయి. ఆ రామాయణం వింటుంటే ఆ నదీ స్థాన ఫలితం మనకు వస్తుందని. ఒక శుభగడియన నారదముని ఆదారిని సాగిరాగా దోచ యత్నించి దృష్టి భార్య వాణిని ఉద్ధరించలసి శ్రీవాణీసుతుడు విన సొంపైన జీవితార్థంబులెన్నో నుడివే ఏలబాట సారుల హింసించి ఏ మార్చెదవయ్య పొట్టకూటికి కాయ కష్టంబు జయవేళ నీవు చేసిన పాపకర్మలు పర్వత శ్రేణులై నిలిచెను ఆలు బిడ్డల ప్రాపమునకై అడ్డదారుల సాగితివేళ ఈ ఘోర పాప ఫలములు నీవారు పంచుకుందురా సంపదలకే సతిసుతులు గాని సంసారమే
సంతతింతురుగాని సంసారమే ఒక పాపసాగరంబు సత్కర్మల నెడినవలోన దాటవలెగాని మతిమాలి పాప తిమిరాల చిక్కిపోతివని పలుకంగయతి యతి మాటలు మనమున ఈటలై తట్ట. అప్పుడు బాధపడతాడు. ఈయనకేం తెలుసు సంసారం గురించి, భార్య బిడ్డల ప్రేమ గురించి అని అనుకొని బింకంబున పలికెనా బోయవాడు జంకులేక సురమునికే ఎదురు పలికే పతిసతుల సౌఖ్యంబు నీకేమి తెలుసునయ్య సన్యాసివీవు నీ వంటి ఒంటిగాడనుగాను నేనొక ఇంటివాడను నేనన్న పంచప్రాణమిద్దురు నావారు ఏల పంచుకోరు నా పాపఫలంబులు విర్రవీగువాని చిరునగవు నమునిగని గృహమునకేగి తెలుసుకరమ్మనే రత్నాకరుని. వెళ్ళవయ్యా వెళ్ళు, నేను చెప్పింది అబద్ధమైతేనే నా మాట విను, నిజమైతే మళ్ళీ రాకు, తిరిగి రాకు. నీకోసం నేను ఒక గంట, ఒక 60 నిమిషాల వరకు నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తాను, ఇంటికి వెళ్ళు అంటాడు. పతిసుతుల పిలిచి దోచిన సంపదలన్నీ సమస్తంబుగనిచ్చి మతిమాలినముని చేతల దలిచి ప్రాచేతనుడు హాస్యముగముని పలుకుల సారము సతికి వినిపించే సగపాలు పాపంబు పంచుకమ్మని ఆలినడిగి భాగ్యంబులకే మేము భాగస్థులముగాని పాపఫలంబు మాకేలయనుచున్ సతిసుతుల వచనాల పరిహసించగా సతిసుతుల వచనాల స్థాణువైబోయ మనము విరిగి విరాగి అయి మునిని చేరి మృక్కే కనుల నీరు బికిల చెరిగిలబడి కలవరబడి తా చేసిన దుష్కర్మల తలచి పశ్చాత్తడపడి ఇన్ని రోజులు ఇన్ని పాపాలు చేసి ఇంత నిస్వార్థంగా నేను ఏదో తిని బయట ఏదో ఆకు అలములు తిని దోచిన సంపద అంతా ధనాలు ధాన్యాలు ఆభరణాలు వేటాడిన జంతువులను అన్నీ కూడా ఇచ్చివేసి నేను ఏదో కాయాకసరు తిని తన పిల్లలకు 5 పిల్లలు భార్యకు సరిపోవని వాళ్ళకి పొద్దునే కాకుండా సాయంత్రం వాళ్ళు రేపటికి కూడా కావాలి కూడా పెడితే ఇప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుంది, ఏ జన్మకు ఉన్నటువంటి వారసులు పతిసుతులు ఆ జన్మకు మాత్రమే. మనకు వాల్మీకి చరిత్ర చెబుతోంది, అనేకమైన పాపాలు చేసి కూడబెట్టిన సొమ్ము నీకు నిలవదు, వారి విధిరాతలు ఎంత రాసిందో అది మాత్రమే వారికి అందుతుంది. గత జన్మలో చేసిన పాపకర్మము ఈ జన్మలో రుణబాధ అయి పీడిస్తుంది. అందుకనే రామాయణంలో మనకు అంతర్గతంగా ఒక జ్యోతిష్యము, ఒక మార్గదర్శకం ఉంది. అప్పుడు వాల్మీకి మహాముని చాలా బాధపడతాడు. ఇన్ని పాపాలు ఉన్నాయని చెప్తున్నావు కదా మునివర్య, మరి నా పాపాలు వాళ్ళు పంచుకోరట, నా భాగ్యాలే పంచుకున్నారు. ఈ పాపగిరులు కరిగిపోవడానికి, ఈ పాపమంతా పోవడానికి నేనేం చేయాలి అని పశ్చాపవృతుడై మోకాళ్ళ మీద కూర్చొని అని ఎలా ఉన్నాడు. కిరాతకుడు అని ఒక పేరు. కిరాతము అంటే కీరము అంటే నెమలి అని అర్థం. నెమలీకలను ఒక పాగాగా ఒక చిన్న జుట్టు, బాగా జుట్టు పెరిగిపోతుంది, ఆ జుట్టు అంతా కళ్ళల్లో పడకుండా ఒక శిఖ వేసుకుంటాడు కోయవాడిగా, ఆ శిఖకు నెమలీకలు పెట్టుకుంటాడు. కిరాతకుడు అంటే ఆ నెమలీకలను ధరించిన వాడు. దాని మీద గవ్వల హారాలు, సముద్రంలో అక్కడక్కడ నదులలో దొరికే గవ్వలను పూసలను గుచ్చుకొని మెడల ధరిస్తుంటారు. మళ్ళీ ఒక పెద్ద కంక బద్దకి కంకకి ఈటలు అంబుల పొద లాంటిది చేసుకొని ఒక విల్లును తయారు చేసుకొని ఆ ఈటలకు చాలా షార్ప్గా ఉండేటువంటి పదనుగా ఉన్నటువంటి రాళ్లను చెక్కి బాణంగా వాడుతారు. గురి చూసి వాళ్ళకి గురి బాగా ఉంటుంది. ఏకలవ్యుడు కూడా మనకి ద్వాపరయుగంలో చాలా విలువిద్య నైపుణ్యుడు. అంటే ద్రోణాచార్య వారు విద్య చెప్పకున్నా కూడా దూరంగా పాండవులు చెప్తున్న విద్యను నేర్చుకున్నాడు. మనకు ఎప్పుడైనా ఏదైనా ఘట్టాల్లో ఉంటే విద్య మీద చాలా ఆసక్తి ఉన్నవాళ్ళు ఏ విధంగానైనా నేర్చుకుంటారు. ఇంకొకటి మన తలరాతలో రాసి ఉంటే ఎన్నేళ్ళకైనా చదువుకుంటారు. అంత 14 సంవత్సరాల వరకు చిన్నేసూరి మహా వ్యాకరణకర్త. మనకు చిన్నేసూరి గది అందరికీ తెలుసు. 14 సంవత్సరాల వరకు ఆయనకు పుట్టజీవిత అక్షరం రాలేదట. తల్లిదండ్రులు బాధపడ్డాడ. 14వ సంవత్సరం జ్ఞానోదయమయ్యి అప్పుడు ఏకంగా వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. అలాగే కాళిదాస మహర్షి, గొర్రెల కాపరి, అనేకమైనటువంటి సంస్థ గ్రంథాలు రాశాడు. మన వాల్మీకి మహర్షి రత్నాకరుడని ఒక బోయవాణి ఇంట్లో పెరిగి యోగ వాసిష్టం రాసింది ఆయనే. రామాయణానికంటే ముందు ఔషధాల గురించి, ఆయుర్వేదం గురించి రాసింది. మనకు తర్వాత ప్రస్తావనలో వస్తుంది. రాముడు చిన్నతనంలో పంచప్రాయం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫిట్స్ లాగా వచ్చినప్పుడు
వశిష్ఠ మహర్షి వాల్మీకి దగ్గరికి వెళ్ళి ఆకులు అలములు తెచ్చి నూరిపోసాడంట ముక్కులు. అప్పుడు రామచంద్రుడు బాలారిష్ట దోషాల నుండి కాపాడబడ్డాడు. అంటే మనకు రాముని జీవితము దైవ సంపన్నమైంది, దైవ సంభూతమైందని ఎక్కడా చెప్పబడలేదు. కేవలము త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రుడిగానే చెప్పుకోబడ్డాడు. చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలు, జలుబులు, రోగాలు అన్నీ కూడా రాముడికి వచ్చాయి. అప్పుడు బ్రాహ్మణ ఋషులందరూ కూడా వాళ్ళ తేజస్సుతోని కొంత, తర్వాత ఔషధమూలికంతో, వనమూలికలతోని కొంత రోగాలు, అప్పుడు ఆయుర్వేదం కూడా 4 వేదాల్లో ఒకటి ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదానికి కూడా అధిపతులు అశ్విని దేవతలు, దేవతల డాక్టర్స్ వాళ్ళే అశ్విని దేవతలు. అలాంటి ఆయుర్వేదక పుస్తకం కూడా రాశాడు వాల్మీకి మహర్షి అని. మనకు ఎప్పుడూ తమసా నది తీరంలో ఉండంగా, తర్వాతకి అప్పుడు చిత్రకూటంలో నివసించాడు. తర్వాతకి మనకి అయోధ్యకు దగ్గర ఉన్నటువంటి మనకు కథాభాగంలోగా ఆ ముని ఆశ్రమం తర్వాత వస్తుంది ఉత్తర రామాయణంలో. ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి నేను పలానా వాడిని అని చెప్పుకున్నట్టుగా రామాయణాన్ని రాసినట్టుగా మనకు దృష్టాంతరాలు లేవు. కానీ ఉత్తర రామాయణంలో లవకుశులను రామచంద్రస్వామికి అప్పగించిన తర్వాతకు తన గురించి చెప్పుకుంటాడు. నేను ప్రచేతన మహర్షి యొక్క కుమారుణ్ణి, ప్రచేతన మహర్షి కుమారుణ్ణి, నేను ప్రాచేతనుణ్ణి, నేను మా తండ్రికి 7వ సంతానాన్ని అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ కోయవాడి కథ కూడా కొందరు ఇప్పటి వాళ్ళు అది కాదు, నిజమైంది కాదు, ఎక్కడ కూడా దృష్టాంతరం లేదు అంటున్నారు. కానీ లేకుంటే నారద మహర్షి ఒక కోయవాడిని వర్చస్సును చూసి అతను బ్రాహ్మడని తెలుసుకొని అతన్ని ఉద్ధరించడానికి, మామూలుగా అయితే ఈయన బ్రాహ్మడే ఉంటేనో నిజమైన కోయవాడు ఉంటేనో ఆయనకు గత జన్మ స్మృతి ఉన్నది. సాక్షాత్ వ్యాస వాల్మీకులు ఇద్దరు కూడా బ్రహ్మ అవతారము, బ్రహ్మ తేజస్సు గలవారు అని గ్రహించుకొని తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంశం దాంట్లో ఉంది, అతనిలో ఉందని చెప్పి ఈ శాపవశాత్తున ఇలా ఇటువంటి క్రూరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని ఆ ప్రాచేతన ఋషిని ఉద్ధరించడానికి రామనామాన్ని ఉపదేశిస్తాడు. పాపగిరులు మా కరుగు మార్గం వ్యాధి ఏమి, ఓపలేని తాపము తీర్చు మహామంత్రమేమి, సెలవీయుమయ్య ఋషిశేఖర శమియింపగా పాప శిఖరంబుల, వేదన వదనుని నారదముని దయగని వేదసారమైన తారకనామోపదేశించే. జై శ్రీరామ్. అప్పుడు రామనామాన్ని ఉపదేశించాడు. అతనికి పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పితే నాలుక ఇంత లావుగా ఉంది, అనలేకపోతున్నాడు. అందుకని రామా రామా రామాయనుచున్ తారక నామము నామన్నార, తారక రామము నామా నామాయని పల్కి బోయనోట. రకారము, అశ్వాలు, విసర్గలు, ఉల్లి వెల్లి ఇవన్నీ తింటుంటే నాలుక లావైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ మాంసాహారాలు తిన్నప్పుడు నాలుక పలుచదనాన్ని కోల్పోయి అక్షరాలు నాలుక మలకబడి లకారం పలుకుతుంది, నకారం పలుకుతుంది, కానీ రకారం పలుకుతలేదు. రామ రామ అనక మకారం అంటోంది. మకారం పెదవులతో అనేది, నాలుకతో అనేది రకారము. ఇంకొకటి ఉంది, రా అనగానే నోరు తెరుచుకొని లోపల ఉన్న పాపాలన్నీ బయటకు పోతాయట, మా అనగానే లాకైపోతుందట. అందుకనే రామనామము లోపలి పాపాలను తీసివేస్తుందని ఒకటి శృతివచనం. తొలి అక్షర ఉచ్చరణ స్వచ్ఛత లేక మలి అక్షర మాధురి పల్కె బోయే నోట, రామనామ మంత్రమును తిరుగవేసి దేవర్షి బోయకు ఉపదేశించను. మరామ రామ 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 రామ. మరామరా అనంగా ఆ తిరగవేసిన మరా అనే అక్షరము కంటిన్యూగా అలాగే నిరంతరం పలకడం వల్ల రామ 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 అనుకుంటూ పలికాడట. మరామ రామ రామ రామయనుచున్ మరి మరి జపించి తాపసియాయబోయ తపనతోడ, అన్నపానము మానే వాయుభక్షణి బోయ జీవధారమాయ, రామనామ తారకమే జీవన వేదమాయే. కాలము కడు వేగమున సాగి తపములు దాటే, తపన తోడబోయే పల్కు నామాక్షర గంగా నది, ఘోర పాప శిఖరముల పారిహరించి సర్వ పాప శిఖరములు. వాల్మీకము పెరిగిపోయే ఘనమైన మునిక కానబడే. ఆయన చుట్టూ కదలకలేక నిశ్చలంగా చవన మహర్షి, భృగర్షి యొక్క పుత్రుడు చవన మహర్షి కూడా, చవనుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే చలిచీమల చేత పెట్టిన పుట్టలో ఉన్నవాడు.
నిన్నటి కథలో మనకు వచ్చింది. ఇక్కడ మనకు శర్యాతి ఇక్ష్వాక మహా వంశంలో ముందుగా తొలుత పుట్టిన శర్యాతి రాజఋషి ఆయన గురించి ఆయన కూతురు సుకన్య పాతివ్రత్యాన్ని ఎట్లా చూపించిందో, సత్యానికి ఇక్ష్వాక వంశంలో వాళ్ళు సత్యానికి ఎంతటి ప్రాశస్తాన్ని ఇచ్చారో మన రామచంద్రుడే కాదు సుకన్య కూడా ఆ వంశంలో పుట్టినటువంటిది. అలాగా ఈ రామ 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 అని నిరంతరం పాలన చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు చేస్తున్నటువంటి ఘోర పాప శిఖరాలు గిరిలై పెరిగిన కొండలుగా ఉన్నాయి ఆయన పాపాలన్నీ. ఇప్పటికి కూడా పాపపు కోట పాపమే, పుణ్యపు కోట పుణ్యమే. ముందు ఒక మనిషి మరణాంతరము క్షణాలు, చివరి క్షణాలు 7 క్షణాల్లో ఇక ఒక అరగంటలు చనిపోతాడన్నప్పుడు ఏది ఉచ్చారణకు వస్తే ఆ దేవుడి దూతలు వస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ నారాయణ అని పేరు పెట్టుకున్నామన్న, అందుకే వెనకట అన్ని దేవుళ్ళ పేరు అచ్యుత, గోవింద, రామ, కృష్ణ, శంకర అని ఇట్లా పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు శివనామాన్ని తెలిస్తే శివదూతలు, ఏమి రాకుండా అయ్యో అబ్బో అక్క నొప్పి ఇలా అంటే యమదూతలే వచ్చి తీసుకుపోతారు. అందుకే ఒకటి ఉన్నది, ఇప్పుడు మనకి ఏ ప్రాయం నుంచి భక్తి కలగాలి, ఈ ప్రాయం లేదు, పుట్టక ముందు నుంచే గర్భస్థ శిశువు నుంచే భక్తి అనేది మనకు కలగాలి. అలాగా గర్భస్థ శిశువు ఉన్నప్పుడే భక్తి విన్నాడు, భక్తి గీతాలు నారదమాముని దగ్గర విన్నాడు. కాబట్టి మనకి భక్త ప్రహ్లాదుడికి తొలి గురువు ఎవరు? శిశువు పొట్టలో ఉండగానే లీలావతీదేవి గర్భంలో ఉండగానే విన్నాడు. కాబట్టి పంచప్రాయము వాడు ఎంచలేని భక్తి సంపన్నుడు. ఆ ప్రహ్లాదుడికి నారాయణస్వామి భక్తి కలిగింది. ఇప్పుడు రామనామ మహిమ వల్ల మన వాల్మీకి మహర్షి, వాల్మీకి అంటే పుట్టలో నుండి మళ్ళీ పుట్టినవాడు, పునర్జన్మ. ఇంతకుముందు కిరాతుడిగా బతికాడు, తర్వాతకు ఆ శరీరం అంతా కూడా అస్థిపంజరంగా మొత్తం కొవ్వు కరిగిపోయి కేవలము లోపల ఉన్న బొక్కల మీద పల్చటి ఒక చర్మం ఉన్నట్టుగా 2 కళ్ళు మాత్రమే మెరుస్తూ ఉన్నాయట. రామనామ తారకమున ధరించే సర్వలోకములు బ్రహ్మ తేజము సోకి ఋషివాక్కున వాణి నిలిచే. నాలుక పలచన అయిపోయి వాణి స్వయంగా సరస్వతీదేవి ఆ నాలుక మీద నిలిచిపోయిందంట. నారదముని ఆదరమున ఆదరిని చేరి వాల్మీకమునుగని. ఎంతసేపటికి అబ్బా అప్పుడు పెట్టిన మంత్రం ఇన్ని యుగాలైనా చేస్తున్నాడా అని పిలవడానికి కూ 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 అని పిలిచాడంట. ఆయనను పిలవడానికి ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కాక, అంటే ఒక ఏదైనా శబ్దం చేస్తే పలుకుతాడేమో, లోపల మనిషి ఉన్నాడా, జీవించి ఉన్నాడా లేదా అని తెలవడానికి. అంటే పుట్టలో నుంచి ఆ వాల్మీకంలో నుండి మన మహర్షి పలికాడట. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. మనకు వసంత ఋతువు, రామనవరాత్రాలు రాగానే కోకిలలన్నీ మామిడి చిగుర్లను కొరుకుతూ మామిడి కొమ్మల మీద ఉండి కూ కూ అని పలుకుతాయి ప్రభాత వేళల్లో. పొద్దునెవరైతే ఎంత నయనానందకరం, శ్రవణానందకరం, ప్రకృతి ఎంత చక్కగా ఉంటుంది, చక్కటి పువ్వులు, చక్కటి పరిమళాలు, అంటే మంచి వాసనలు, మంచి దృశ్యాలు కళ్ళకు. సీతాకోక చిలుకల పువ్వుల మీద ఎగురుతూ కోకిలలు, పక్షులు, ఇలాగా మనకు రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విషయాలనే తెలుస్తున్నాయి. అలా ఆయన కూ అనగానే నారద మహామునికి సమాధానం ఇస్తున్నాడు. కూ కూ అంటే ఆ కూ అనే అక్షరం మీద కూజంతం రామరామేతి ఒక శ్లోకాన్ని చెప్పాడట. మధురం మధురాక్షరం, తేనె కంటే తీయగా ఉందంట రామనామం. ఎలా ఉంది? మామికొమ్మ మీద కూర్చిన కోకిల పాటలాగా చాలా మధురంగా. ఆయనకు ముందు రా అనే అక్షరం పలకలేదు. ఈ రామనామ చేయడం వల్ల నాలుక పలచబడి ఒక శ్లోకాన్ని స్పష్టంగా సంస్కృతంలో చెప్పాడు. తపము ఫలించి తాపసి దేవర్షికి ప్రణమిల్లే సాధ్యాయన విద్యలెల్ల సంకల్పమునం గ్రహించే. ఎన్నో రోజులు ఎల్కేజీ నుంచి పీజీ వరకు 15-18 సంవత్సరాలు చదవాల్సిన చదువంతా 15 నిమిషాల్లోనే సంకల్ప బలం చేతనే మొత్తం ఆయన కళ్ళ నుండి వస్తున్న తేజస్సుతోని, నారద మహర్షి యొక్క కళ్ళ నుండి వచ్చిన తేజస్సుతోని తన నుదుటిలో తన మేధాలో నింపుకొని అనేకమైనటువంటి వేదశాస్త్ర పఠనాలు, రామాయణ ఇటువంటివి విష్ణు యొక్క పఠనాలు అన్ని 4 వేదాలకు సంబంధించిన అన్నీ కూడా గ్రహించాడట. ఒక శుభదినమున శిష్యుడు భరద్వాజముని గూడి తమసా నది చేరే వాల్మీకి స్నానార్థమై.
ఒక ఋషిగా ఉండేటప్పటికీ చాలామంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులకు తను మహాముని దగ్గర సంకల్ప బలం చేత నేర్చుకున్న వేద విధులన్నీ కూడా అతనికి నేర్పిస్తున్నారు. మహర్షి గురించి తెలుసుకున్నటువంటి కొత్త కొత్త స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇప్పుడు ఈ కాలంలో అక్కడ ఆ సెంటర్ బాగుంది, కోచింగ్ సెంటర్, ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ బాగుందని వాళ్ళేమో ప్రచారం చేసుకుంటున్నారు టీవీల ద్వారా, ప్రచార సాధనాల. కానీ మన వాల్మీకి మహర్షి యొక్క ఈ సాహిత్యం కానీ ఇవన్నీ కూడా చెట్టు చేమలు పలుకుతున్నాయట. అంత జీవ కళ ఉట్టి పడుతుంది వనంలో. ఎవరో మహాముని అటు వెళ్ళి నా పిల్లలను మాత్రం వేద విద్యకై ఈ ఋషిగారి దగ్గరికి పంపించాలి, ఒకరి ద్వారా ఒకరికి ఆశ్రమవాసుల ఋషిగణాలన్నిటికీ ఈ విషయం చేరింది. వాళ్ళు తమ తమ పిల్లలందరినీ కూడా మనకు భరద్వాజ ఋషి వస్తాడు. ఇక్కడ ధర్మపుర భరద్వాజ ఋషివంశ గోత్రులు చాలామంది ఉన్నారు. ఆ ఋషివంశ గోత్రంలో సంక్షిప్తంగా ఉన్న జ్ఞానం కూడా చాలా సంపూర్ణంగా పెరిగిపోతుందట. చాలామంది క్లెవర్గా ఉంటారు అని ఇక్కడ నిజ ఋషులు ఉన్నారు. అలాగే ఆత్రేయ ఋషి గోత్రం అంటే దత్తాత్రేయ ఋషి గోత్రస్తులు, నిజ ఋషి గోత్రస్తులు కూడా ధర్మపురిలో ఉన్నారు. అందుకే ధర్మపురిలో వేద పఠనాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవని మన ధర్మపురి చరిత్ర చెబుతున్నది. తన శిష్యుని గుడి నదీ తీరానికి వెళ్ళాడు, స్నానం చేసి కూర్చొని చక్కగా జపం చేసుకునేటప్పటికీ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాడు. చాలాసేపు అనుష్ఠానం చేశాడు, సంధ్యావందనాల కార్యక్రమాలు చేసి పితృలకు తర్పణాలు అనేటివి వదులుతారు బ్రాహ్మణులు. అవన్నీ వదిలి నిత్యాగ్నిహోత్రం చేయడానికి ఆ నది ఒడ్డునటువంటి కసిన్ని జలాలు, మూలికలు, సమిదలు అన్నీ కొంత ఏరుకొని ఒక పిడికిల్లో ఏరుకొని కమండలంలో పూజా ద్రవ్యాన్ని జలాన్ని తీసుకొని మంచి మడితో వెళుతున్నప్పుడు ఒక దృశ్యమైన కంటపడింది. నదీ తీరమున చేరువనున్న వనమున సేద తీరువేళ సుందర క్రౌంచమిదునము వృక్షశాఖల మధుకేళిన ఓలలాడ శరవేగాన వచ్చిన శరము మగ క్రౌంచమునను నెలగూల్చే జంటను బాసిన స్త్రీ క్రౌంచము విలవిలలాడి రోధించే. రెండు జంట పక్షులు ఎంతో ప్రేమగా ఉన్నాయంట. అనుకోకుండా ఎక్కడి నుంచో ఎవరు వేస్తున్నారో తెలియదు, ఒక బాణం వచ్చి ఆ మగ పక్షిని కూల్చింది. దాని గొంతుకు బాణం దిగిపోయింది. వెంటనే ఉచ్చశాఖల మించి అంటే చెట్ల కొమ్మల నుంచి ఎక్కడి నుంచో కింద పడి విలవిలో కొట్టుకుంటోంది. ఆ ఆడపక్షి తన భర్తను కాళ్ళతో జరుపుతూ ఏదన్నా చెయ్యాలి ఉపశమనం అని ఏడుస్తోందంట, పెద్దగా అరుస్తోందంట, ఎవరైనా రక్షించండి. అప్పుడు మన వాల్మీకి మహర్షి గంగాజలాన్ని ఆ పక్షి మీద చిలకరించాడు. ఈయన తపశ్శక్తితోని పక్షికి గాయం మాయమైంది. అప్పుడు సున్నితమైన మనసు అయిపోయింది కదా. ఆయననే ఇంతకుముందు బాణాలతో పక్షులను చంపినవాడు, తన కులానికి తన జాతికి సంబంధించినటువంటి బోయేవాడు ఇది వేసిన బాణమే అని గ్రహించాడు. వెంటనే తన హృదయం కరిగిపోయిందంట. సున్నితమనమునముని హృదయం ముద్రవించి కఠినుడైన కిరాతకుని గని శోకించిన ముని హృదయ శ్లోకమటి ఒకటి ఉదయించే. శ్రీమద్ రామాయణ మహాకావ్యానికి నాంది ఒక శోకము నుండి ఒక శ్లోకం ఉద్భవించింది. ఏంటది? మా నిషాద ప్రతిష్టాంత్వా మగమ శాశ్వతమ సమాహ యత్క్రౌంచమిదునం దేకమవధి కామమోహితం. అవి రెండు అన్యోన్యంగా కామకేళిలో ఉండగా నువ్వు చంపావురా, ఇంత కఠినాత్ముడువా. ఎప్పుడైనా జంటగా ఉన్నప్పుడు కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోవాలి. కాకుల జంటను చూస్తే మరణం అంటారు, వెంటనే ఉపశమనం చేసుకోవాలంటుంది జ్యోతిష్య శాస్త్రం. కాకి మీద వాలినా కాకి జంట ప్రేమగా ఉన్నా కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్లోకం ఉద్భవించగానే ఆయన చెప్తాడు, అన్యోన్యమైన పక్షి జంటలను పరమాపితివి, ఇంత కఠినత ఎందుకు? ప్రాణం ఎంతకాలం నిలుస్తుంది? నువ్వు మా అంటే 100 సంవత్సరాలు అంటే నీ నిద్రకే ఆయు ప్రమాణం 50 సంవత్సరాలు పోతుంది. ఈ చిన్న విషయానికి ఆహారాన్ని వేసడానికి కన్నమూలాలు సేకరించక, శాకాహారాన్ని సేకరించక అందులో ఒక జంటను బాపితివి, నీవు కూడా అటువంటి మరణాన్నే పొందుతావని శపిస్తాడు అన్నట్టు. శోక హృదయాటిన క్రౌంచము గన్నుచు శ్లోకముతో శపించే నిషాదుని వాల్మీకి ఋషి. బ్రహ్మ సంకల్పము బ్రహ్మ మానససుతుని సందేశము. బ్రహ్మ మానససుతుడు ఎవరు? నారద మహర్షి. అప్పుడే బ్రహ్మ సంకల్పమైంది. మనం ఎప్పుడు పడితే ఏది రాస్తామని కూర్చుంటే ఒక్క అక్షరం రాయలేము, చెబుదామనుకుంటే ఏవో ఆటంకాలు వస్తాయి, ఏది చెప్పలేము. ఒక ప్రవచనమైన, ఒక మంచి కార్యక్రమమైన, ఒక దిక్కు వెళ్దాము, ఏదైనా చేద్దాము అంటే మనం చేయలేము.
అప్పటికి మనకు దైవ బలం, దైవ సంకల్పం కావాలి. మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మన కోరిక అనేది దైవానికి అనుసంధానమై ఉండాలి. ఆ వేళ విశేషం మంచిగా ఉండాలి అన్నట్టు. అప్పుడు బ్రహ్మ సంకల్పం చేత బ్రహ్మ మానస సుతుని యొక్క సందేశము అంటే ఆయన ద్వారా సందేశం కొని బ్రహ్మని కరుణా వీక్షణమున, బ్రహ్మణి అంటే సరస్వతీదేవి కరుణ వీక్షణాలు ఆయన ఆ శుభయోగములో శుభ ఫలితంలో ఆది కావ్యంబునకు ఆది శ్లోకముద్భవించే అది కవి వాల్మీకి గళమున రామాయణ ఆది కవి వాల్మీకి గళమున రామాయణ శ్లోక జరి ప్రవహించి. శ్లోకం అంటే జరి ప్రవాహం, గంగానది ప్రవాహంలా వస్తున్నది. శ్రీమద్ రామాయణ మహాకావ్యము రచించి రామచరిత నామామృతమును జగతికందించే వాల్మీకి మహర్షి. సర్వమంగళ మాంగళ్యం శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అయితే ఈ రామాయణము అమ్మవారి శ్లోకంతో ఎందుకు పూర్తి చేస్తా అంటే, రేపు అమ్మవారు మన గౌరీదేవి ఏదైనా మనకి ఇప్పుడేమో బ్రహ్మ యొక్క ఆలోచనతో నారద మహాముని చెప్పాడు, కానీ వీళ్ళందరికీ తొలుత పార్వతీదేవి కైలాస పర్వతంలో శంకరుని అడుగుతుంది, ఏ కావ్యము మనుషులను ఉద్ధరిస్తుంది, ఏ కావ్యం వలన కలికాలంలో జనులు కూడా సుఖజీవనాన్ని పొందగలుగుతారు, ఏ అక్షర సమూహము మానవులను ఉద్ధరిస్తుందని రేపు మనం చెప్పబోయే దాంట్లో మహాకవి వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణాన్ని అది మనకు దృశ్యమానంగా పార్వతీదేవికి అట్లా అయోధ్యలో చూపిస్తుంటాడు. పైనుంచి కైలాస పర్వతం నుంచి భవానీ శంకరులు ఇద్దరు చూస్తూ అలా దృశ్యాలు చూపిస్తాగో అదిగో అక్కడ దేవతలు ఈ అసురులైన రాక్షసుల వల్ల బాధపడుతున్నారు, వీళ్ళందరూ వైకుంఠానికి వస్తారు, ఇప్పుడు అక్కడ అందరూ విష్ణుమూర్తిని కొలుస్తారు అనేటువంటి రామాయణ కథ. దశరథమహారాజుకు శ్రీమన్నారాయణుడు తన ఆయుధాలతో పాటు జన్మిస్తాడు అనే కథనంతా కూడా మనం రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. ఈ అవకాశాన్ని కల్పిస్తున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్.